ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలేరు వరదను దిగువకు వదలడంతో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అన్నారు. నియోజకవర్గంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను స్థానిక నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముంపుకు గురైన ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించాలన్నారు. నీరు తగ్గిన వెంటనే బాధితులకు పరిహారం త్వరితగతిన అందించేలా ఎన్యూమరేషన్ చేపట్టాలని కోరారు. ప్రజలెవరూ భయపడొద్దని, ఎలాంటి భయంకరమైన విపత్తులు వచ్చినా సాయం అందించేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ముందుగా ఫస్ట్ ఎందుకంటే వరద వస్తుంది ఎవరు ఆపలేరు, వాటర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి పిఠాపురంకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాలువలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. మరి ఈ కాలువలు ఆల్రెడీ కెపాసిటీని మించి ఒక దగ్గర 1000-2000 క్యూసెక్లు నిండితేనే ఆ కాలువలు పారలేని పరిస్థితి. ఇప్పుడు 10,000 నుంచి 15,000 క్యూసెక్లు వాటర్ కనుక వచ్చినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులందరినీ మేము కోరేది, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతున్నాం. అధికారులందరినీ అప్రమత్తం చేయాలి. కాలనీస్లో ప్రజలందరికీ కూడా ముందుగానే వాళ్ళకి క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ, ఆరోగ్య సౌకర్యాలు కానీ అన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మరి కోరడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ కూడా ముందే అన్యాయం చేసి వాటర్ తీసిన తర్వాత అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలి, యానిమల్ హస్బెండరీ మీద దృష్టి పెట్టాలి,